అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంజనేయుని విద్యాభ్యాసం గురించి, తద్వారా తాను సాధించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే హనుమంతుని జనన వృత్తాంతం, దేవతల దగ్గర నుండి వరాలు పొందిన విషయం, వాటిలో దాగి ఉన్న సామాజిక విశేషాలను తెలుపుతూ నా ఛానల్లో ఇదివరకే వీడియోలు చేశాను. ఒకవేళ మీరు గనక ఆ వీడియోలు చూడకపోతే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అవి కూడా చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, సూర్యునిలోని 100వ వంతు తేజస్సుని ఇదివరకే వరంగా పొందిన ఆంజనేయుడు విద్యాభ్యాసం కోసం అప్పటికే ఒకసారి పండు అని భ్రమించి మిరగటానికి వెళ్లిన సూర్యుని దగ్గరకు వెళతాడు. సూర్య భగవానుడు ఏమిటి మళ్ళీ వచ్చావు అని అడిగితే, విద్యాభ్యాసం కోసం వచ్చాను. ఏ భాష నేర్చుకోవటానికి అయినా సరే వ్యాకరణం అంటే గ్రామర్, వ్యాకరణం ప్రధానం కదా. వ్యాకరణం వస్తే భాష తేలికగా వస్తుంది. అంచేత నేను 9 భాషల వ్యాకరణాలను మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను అని హనుమంతుడు జవాబిస్తాడు. దానికి సూర్యుడు సంతోషించి, చదువు చెప్పేటందుకు నేను సిద్ధమే, కానీ విద్య ఎలా ఆర్జిస్తావు? నేను నిశ్చలంగా ఒకే చోట ఉండేవాడిని కాను. సూర్యోదయం సూర్యాస్తమయం అంటూ నా చుట్టూ నవగ్రహాలు తిరుగుతూ ఇలా నిరంతరం తిరుగుతూ ఉంటాను. మరి విద్యాభ్యాసం ఎలా సాగిస్తావు అని సూర్యుడు ప్రశ్నిస్తాడు. నేడు సైన్స్ చెప్పిన విషయం, సూర్యుడు భూమికి 9,30,00,000 మైళ్ళ దూరం, లేదా కిలోమీటర్లలో అయితే 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. అంత దూరంలో ఉన్న సూర్యుని కాంతి కిరణాలు భూమికి చేరుకోవటానికి 8 నిమిషాల 20 సెకండ్లు మాత్రమే పడుతుంది. అంటే సగటున సూర్యుని కాంతి కిరణాలు నిమిషానికి 1,000,000 మైళ్ళ దూరం వెళ్తుంది. దాన్ని బట్టి సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో ఆలోచించండి. నాలో 100వ వంతు తేజస్సు మాత్రమే నీకు ఇచ్చాను కదా, కాబట్టి నా ఎదురు ఉండి నేర్చుకోలేవు. ఒకవేళ నాతో పాటు తిరుగుతూ నేర్చుకుంటావా అంటే, అంత వేగంగా తిరుగుతూ ఉంటే ఏకాగ్రత ఎలా కుదురుతుంది? ఏకాగ్రత లేకుండా చదువు ఎలా వస్తుంది? కాబట్టి ఎలా నేర్చుకుంటావో నువ్వే చెప్పు అని సూర్యుడు అడుగుతాడు. దానికి ఆంజనేయుడు ఒక నవ్వు నవ్వి, తూర్పు కొండ మీద ఒక కాలు, పశ్చిమ కొండ మీద మరొక కాలు పెట్టి నించోని ఇప్పుడు విద్య నేర్పండి అని అడుగుతాడు. ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, అసలు ఆ కొండలు ఎక్కడ ఉన్నాయి అని. కొండ అని అనటానికి సంస్కృతంలో వాడే కొన్ని పదాలు అద్రి, అచలం అంటే చలించనిది. అసలు సూర్యుడు ఉదయించడం అస్తమించడం అంటూ ఉందా? మీరే ఆలోచించండి. భారతదేశంలో ఉదయిస్తే అమెరికాలో అస్తమిస్తున్నాడు, మనకి అస్తమిస్తే అక్కడ ఉదయిస్తున్నాడు. వెరసి సూర్యుడు ఉదయించడం అస్తమించడం అంటూ లేదు. కానీ మనకి తూర్పున ఒకే బిందువు దగ్గర సూర్యుడు రావటం కనబడుతుంది, అలాగే పశ్చిమాన ఒకే బిందువు దగ్గర అస్తమిస్తున్నట్టు కనబడుతుంది కదా. ఆ ఒకే బిందువు ఏదైతే ఉందో వాటికి పెట్టిన పేర్లే తూర్పు పర్వతము, పశ్చిమ పర్వతము. ఆ 2 కేంద్రాల దగ్గర కాళ్ళు పెట్టి నించొని విద్య నేర్పమంటాడు అంజనాసురుడు. అలా తన విద్యాభ్యాసం కొనసాగిస్తాడు. పగలు మొత్తం ఎండలో అలానే ఉండి ఆహారం కూడా తినకుండా విద్య నేర్చిన ఆంజనేయుడు వైరాగ్యం, వినయం, శమము, దమము, దయ, సౌశీల్యం, ఎప్పుడు పరహితాన్ని కాంక్షించటం, పరాక్రమం, గాంభీర్యం, బ్రహ్మజ్ఞానం, ధైర్యం, తపస్సు, వీటన్నిటినీ సాధించాడు. వీటన్నిటితో పాటు ప్రధానంగా దైవభక్తిని సంపాదించాడు. హనుమంతుడు సంపాదించిన ఈ లక్షణాలు అన్నిటినీ వివరిస్తూ మరొక వీడియో చేద్దాము అనుకుంటున్నాను. ఏమంటారో కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.